అసలు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఎలిమెంట్సే ఉండకూడదు, ఇలాంటి పార్టీస్ ఉండకూడదు, ఇలాంటి ఎలిమెంట్స్ ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్లో కాదు, ఎక్కడా ఉండకూడదు ఫర్ దట్ మ్యాటర్. సో దీని మీద మీ పార్టీ స్టాండ్ కానీ, మీ కూటమి ప్రభుత్వం యొక్క స్టాండ్ కానీ ఏంటి? స్ట్రైట్లీ ప్లీజ్. వికే గారు, ఇవాళ ప్రజలందరూ కూడా రాష్ట్రంలో అనుకుంటున్నది ఏంటంటే, గతంలో లేనటువంటి ప్రశాంతత ఇవాళ రాష్ట్రంలో ఉంది. మనం హాయిగా ప్రశాంతంగా మనం నిద్రపోగలుగుతున్నాం. ఎవడు కూడా మన పైకి వచ్చి మన ఇంటి ముందుకు వచ్చి దాడి చేసే పరిస్థితి ఉండదు, లేదంటే ఇంకొక రకంగా దౌర్జన్యం చేసే పరిస్థితి ఉండదు. ప్రశాంతత ఉంది వాళ్ళ రాష్ట్రంలో అని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే గత జగన్ రెడ్డి పాలనలో అది లేదు. మళ్ళీ తిరిగి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలకు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణానికి కానీ ఎవడు విఘాతం కలిగించేటటువంటి ప్రయత్నం చేసినా ప్రభుత్వం అత్యంత కఠినంగా ఉంటుంది. బాలకోట అన్న, ఇవాళ ఇప్పుడు లైవ్లో మీరు మాట్లాడిన సందర్భంలో మీకు ఫోన్ చేసిన వాడి నెంబర్ చెప్పండి అన్న, మీరు లైవ్లోనే చెప్పండి, నేను నోట్ చేసుకుంటా. మిమ్మల్ని మీకు ఫోన్ చేసి బెదిరించిన వాడిని 24 గంటల్లో వాడిని లోపలేస్తాం. మీరు నంబర్ చెప్పండి, మీరు నంబర్ చెప్పండి బాలకోట అన్న. నేను డిబేట్ అయినాక మీకు మెసేజ్ పెడతారు, వాడిని లోపలేస్తాం. డిబేట్ అయినా మీకు చెప్తారులేండి, డ్రైవ్ లో ఎందుకు. చెప్పండి, మీరు పెట్టండి. ఎందుకు సార్ వీళ్ళని ఎందుకు క్షమించాలి సార్? తమాషాగా ఉందా? ఇదేమన్నా జగన్ రెడ్డి ఇంకా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనుకుంటా ఉన్నారా వీళ్ళు సైకోలు అందరూ? ఏంటండి, ఏంటి రప్ప రప్ప నరికేది? నేను ఇంకోటి చెప్తా ఉన్నా, ఆల్రెడీ ఈ విషయం పైన పోలీసులు దర్యాప్తు మొదలైంది. పల్నాడు ఎస్పీ గారికి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోయాయి. ఎవడైతే ఏ సైకోగాళ్ళు అయితే ఇటువంటి ప్లకార్డులు పట్టుకున్నారో వీళ్ళని రేపు సాయంత్రానికల్లా లోపలేస్తారు. మొహమాటం ఏం లేదు, ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితే లేదు. ఇవాళ జగన్ రెడ్డి వెనకమాల తిరుగుతున్నటువంటి గంజాయి మోకలకి, సైకో మోకలకి ఒకటే చెప్తా ఉన్నాం, ఇంకొకడు ఎప్పుడైనా మళ్ళీ ఎటువంటి ప్లకార్డు పట్టుకోవటానికి భయపడే విధంగా చేస్తాం. మీరు చూస్తారు రేపు సాయంత్రానికల్లా. ఇంకొకడు మళ్ళీ రాష్ట్రంలో నరుకుతా, చంపుతా, తొక్కుతా. తమాషాగా ఉందా మీకు? చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మీలాంటి సైకో మోకల్ని ఎంతోమందిని గట్టిగా కంట్రోల్లో పెట్టినటువంటి వ్యక్తి. జగన్ రెడ్డి 2.0 ఏదో కలలుగా అంటా ఉన్నారా? మీ జగన్ అన్న వస్తాడు 2.0, రప్ప రప్ప నరుగుతాం, తొక్కుతాం. ఇవన్నీ జరగవమ్మా. మళ్ళీ రాష్ట్రంలో ఎక్కడా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా ఎవడు పని చేసినా, ఎవడు ఆ వైపుకి అడుగులు వేసినా భయపడే విధంగా చేస్తాం. చూస్తున్నారు కదా, ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. మొన్న పొగాకు రైతుల పరామర్శ పేరుతో జగన్ రెడ్డి వెళ్ళినటువంటి సందర్భంలో మహిళల పైన దాడులు చేసినటువంటి వ్యక్తులందరినీ లోపలేయటం జరిగింది. పెద్ద పోటుగాళ్ళ వెళ్ళాడు మీ చెవిరెడ్డి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి విర్రవీగుతా ఉన్నాడు. తోసవతల బారేశారు పైకి. కాకి యూనిఫార్మ్ అంటే తమాషాగా ఉందా మీకు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి దౌర్జన్యం చేస్తే వాళ్ళు లొంగుతారా? రైట్. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్కి ఆ రకమైనటువంటి ఫ్రీడమ్ ఇచ్చాం. లా అండ్ ఆర్డర్ విషయంలో అది ఏ పార్టీ అయినా, ఇవాళ ఆ పార్టీ ఈ పార్టీ కాదు, అది రేపు జనసేన నుంచి కానీ, టీడీపీకి నుంచి కానీ, ఏ పార్టీ నుంచి ఎవరు మితిమీరి ప్రవర్తించినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. వైసీపీ విషయాన్ని గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. పద్మ గారు, ఇక్కడ గడిచిన 5 ఏళ్ళు ఒక రకమైన ఊచకోతనే చూసింది కదా రాష్ట్రం. గడిచిన 5 ఏళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి